హాయ్ అన్న, ఈరోజు మనం బ్యాచిలర్ సాంబార్ని ఈజీగా టేస్టీగా చేసుకుందాం రండి. ముందుగా కొంచెం మెంతులు, శనగపప్పు, మిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఇంకా మినప్పప్పు ఇవన్నీ కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోలే. కొంచెం చల్లారిన తర్వాత అదిగోండి ఇలాగైతే మిక్సీలో అయితే ఆడుకోలే ఒక పౌడర్ లాగా. ఇలా కొంచెం వేడి చల్లారిన తర్వాత అయితే ఆడుకుంటే పౌడర్ అయితే నీట్గా వస్తుంది. చూడండి ఎలాగొచ్చిందో. ఇలా ఈ మసాలా పౌడర్ అయితే ఆడేసి కొంచెం పక్కన పెట్టేసుకోలే, తర్వాత వేసుకోవాలి. ఇదంతా చెప్తాను. నెక్స్ట్ అయితే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే కోసుకొని నీట్గా పెట్టుకోలే. చూడండి వెజిటేబుల్స్లో అయితే మీకు నచ్చిన వేసుకోవచ్చు. నేనైతే చూడండి క్యారెట్, ముల్లంగి, నెక్స్ట్ చిక్కుడుకాయ, టమాటా ఇవన్నీ వేసాను. నెక్స్ట్ అయితే కొంచెం వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, ఇంకా కరివేపాకు ఇవి సపరేట్గా తీసి పెట్టుకోలే. ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోలే. తర్వాత అయితే కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో అయితే ఇలా నానబెట్టుకోలే. చూడండి ఈ విధంగా నానబెట్టుకోలే. చింతపండు అయితే ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కందిపప్పు అయితే ఇలాగా మెత్తగా ఉడకబెట్టేసుకోండి వాటర్లో వేసి. ఇగోండి కుక్కర్లో పెట్టేసి వాటర్లో వేసి ఇలా ఉడకబెట్టేసుకోండి కందిపప్పు అయితే. తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి బాగా వేడికినివ్వండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం వేడిగా ఫ్రై చేయండి. రెడ్గా అయ్యేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేయండి. అలా మిక్స్ చేస్తూ ఉండండి, బాగా మాడిపోకుండా లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేయండి. వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ములంకాడలు అలాంటివి ఏమైనా మీకు నచ్చినవి అయితే వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే ఇలాగైతే అందులో వేసేయండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసిన తర్వాత ఒక్క 3 నిమిషాలు అయితే అటు ఇటు ఫ్రై చేయండి. అంటే కిందన మాడిపోకుండా నీట్గా ఫ్రై చేయండి. అదిగోండి ఎలా చేస్తున్నారో అలా చేయండి. ఫ్రై అయితే ఒక 3 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే అందులో వేసుకోండి. ఆ వాటర్ వేసిన తర్వాత బాగా ఉడకబెట్టండి, బాయిల్ చేయండి బాగా. అట్లా ముక్కలైతే మగ్గిన వరకు ముక్కలైతే బాగా మగ్గాలి, అప్పటి వరకు బాయిల్ చేయండి. చూడండి ఎంతటిలోపు అయితే చింతపండు అయితే తీసుకొని ఇలా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో ఉన్న వేస్ట్ అంతా పక్కకు తీసి పడేయాలి, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇంతట్లో బెల్లం ఉండాలి, చెప్పడం మర్చిపోయాను. బెల్లం ఒకటి చిన్న ముక్క తీసుకోవాలి. చూడండి ఇంతట్లో ఈ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఆ చింతపండు వాటర్ని అయితే ఇందులో కలిపేసుకోవాలి. చూడండి ఎలాగేసానో అలాగైతే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొంచెం కారం అయితే అడ్జస్ట్ చేసుకొని మీకు రుచి సరిపడగా వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం సాంబార్ మసాలా, ఇంకా ఇందాక ఆడి ఉంచుకున్న మసాలా అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఆడి ఉంచుకున్నాం కదా మిక్సీలో, అదైతే కొంచెం వేసుకోవాలి ఇందులో. మొత్తం వేసుకున్న తర్వాత అలా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు అన్నీ వేసిన తర్వాత అయితే కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో అలాగైతే కొంచెం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగైతే అవుతుంది. ఇప్పుడైతే మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అయితే ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి ఎలాగేసానో అలా వేసుకొని అలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందాక బెల్లం అని చెప్పాను చూసారా, అది కొంచెం తురుములా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. దాని మీద కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకోవాలన్నమాట నీట్గా. ఇలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట, బాయిల్ చేసుకోవాలి. అలా ఉడికిన తర్వాత లైట్గా కొత్తిమీర అయితే వేసుకుంటే ఇంకా మన బ్యాచిలర్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే కేకలాగా ఉంటుంది. ఇదన్నా ఈరోజు వీడియో అయితే. ఇంకా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో ఇప్పుడే చేసుకోండి. ఈ బ్యాచిలర్స్ సాంబార్ని అయితే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.